ప్రేస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హగ్గై 2వ అధ్యాయం 23వ వచనం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె. దేవుని యొక్క వాక్యం ఈ దినమున నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంటండి. చాలాసార్లు మనము కృంగిపోతాం. ఏ పరిస్థితిని బట్టి మనం కృంగిపోతామంటే, నేను ఎవ్వరికీ అవసరం లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇంకా వ్యర్థం, నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు నేను జీవించాలి, మరి నా జీవితంలో విలువ లేకుండా పోయింది, ఇంత కష్టపడినా కూడా విలువ అనేది లేకుండా పోతుంది, నేను ఎవరికి అవసరం లేదు, నా ఇంటి వరకు అవసరం లేదు, నా స్నేహితులకు అవసరం లేదు, నా బంధువులకు అవసరం లేదు, నేను ఎవరికి కూడా పనికి రాకుండా పోయానని నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి కృంగిపోతూ ఉంటారు. అలా కృంగిపోయి నిరుత్సాహంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మనుషులకి నువ్వు అవసరం లేకపోవచ్చేమో, నీ ఇంటి వారికి నువ్వు అవసరం లేకపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడంటది. నిన్ను గొప్ప దేవుడు ఏర్పరచుకొని ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి మనుషులు పట్టించుకోవట్లేదనో, ఎవరు నీకు విలువ ఇవ్వట్లేదనో, నీ జీవితం వ్యర్థమనో కృంగిపోక, దేవుడే నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని బట్టి ధైర్యంగా ఉండి దేవుని సాక్షిగా జీవించు. అట్రీతిగా అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు నెమ్మదిని, ధైర్యాన్ని, సమాధానాన్ని కలగచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక ప్రార్థన చేసిన ప్రతిబిడంగా అర్థం చేసుకొని కృంగిన ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల, నీవు వారిని నేర్పరచుకోవాలని గ్రహించి ఆయా కృంగిపోకుండా నిన్ను బట్టి ధైర్యంగా ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.